అందరికీ నమస్కారం అండి. రెడ్ పెప్పర్ రియల్ ఎస్టేట్. రెడ్ పెప్పర్ రియల్ ఎస్టేట్ నుంచి మీకు అనేక కమర్షియల్ బిల్డింగ్లు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, లేదా ఓపెన్ ప్లాట్స్ కానీ మీ ముందుకు తీసుకొస్తుంది రెడ్ పెప్పర్ రియల్ ఎస్టేట్. ఎవరైనా అపార్ట్మెంట్ కొనాలన్నా, లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనాలన్నా, లేదు ఒక గేటెడ్ కమ్యూనిటీలో హౌస్ కొనాలన్నా, లేదు ఒక కమర్షియల్ బిల్డింగ్ కొనాలన్నా ఎవరు ఎక్కడ అమ్ముతున్నారో ఎవరికి తెలీదు. అందుకోసమే తెలంగాణలో రెడ్ పెప్పర్ రియల్ ఎస్టేట్ మీ ముందుకు తీసుకొస్తుంది అనేక ప్రాజెక్ట్స్. రెడ్ పెప్పర్ రియల్ ఎస్టేట్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలంగాణ స్టేట్ హైదరాబాద్ సిటీలో ఉన్న ఆల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ 15లో ఉన్న ప్రెస్టేజ్ కన్స్ట్రక్షన్ వారి మిత్ర ప్రైడ్ 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉన్నాం. ఈ అపార్ట్మెంట్ సుచిత్ర సర్కిల్కి 3 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నామండి ప్రెస్టేజ్ కన్స్ట్రక్షన్ వారి మిత్ర ప్రైడ్ 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ చూస్తున్నాం. చూడండి, బిల్డింగ్ చూడండి, కన్స్ట్రక్షన్ చూస్తున్నాము. కింద కార్ పార్కింగ్లో వస్తున్నాం మనం. ఇప్పుడు ఈ కార్ పార్కింగ్ చూసే లోపల సఫిషియెంట్గా కార్ పార్కింగ్ ఉంది. ఈచ్ కార్కి ప్లేస్ అనేది మీరు ఒకసారి చూడండి ఎంత పెద్దదిగా ఉంది. ప్లేస్ అనేది మనకి బాగా డిస్టెన్స్ కారుకి మంచి డిస్టెన్స్ అనేది ఉంది. ఇది వచ్చే లోపల కార్ పార్కింగ్ చూస్తున్నారు చూడండి. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో మనకి జనరేటర్ ఫెసిలిటీ ఉందండి. ఎందుకంటే పవర్ బ్యాకప్ అనేది ఉంది. లిఫ్ట్ చూస్తున్నాం చూడండి, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది లిఫ్ట్ అండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, స్టేర్ కేస్లో నుంచి మనం వెళ్తున్నాం. స్టేర్ కేస్లో నుంచి మనం ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 103 ఈస్ట్ ఫేసింగ్. ఇప్పుడు మనం చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 103 ఫ్లాట్ అండి. ఈస్ట్ ఫేస్లో ఉంది ఇది. ఈ ఫ్లాట్ని మనం చూస్తున్నాం. 103లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాటు. ఇది టోటల్గా 1060 ఎస్ఎఫ్టీ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది హాలు. ఇది వచ్చి 2 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది హాలు. ఈ హాల్ చూడండి, హాల్ సైజ్ వచ్చే లోపల మనకి 16x10గా బిల్డర్ గారు ఏర్పాటు చేశారు. హాల్ సైజ్ 16x10గా బిల్డర్ గారు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి హాల్లో వచ్చే లోపల మనం కబోర్డ్స్ ప్రొవిజన్ ఇచ్చారు బిల్డర్ గారు. కబోర్డ్స్ మనకి వాస్తు ప్రకారం ఎక్కడ కావాలంటే అక్కడ మనం కబోర్డ్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసాం కదండి, హాల్లో మనం ఫాల్ సీలింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బిల్డర్ గారు ప్రొవిజన్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ మనకి ఎలా కావాలంటే డిజైన్ అలా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఈ హాల్లో నుంచి డైనింగ్ రూమ్లో వెళ్తున్నాం. ఈ డైనింగ్ రూమ్ సైజ్ వచ్చే లోపల 9x11గా ఉంది. ఈ డైనింగ్లో కూడా మనం ఇక్కడ కబోర్డ్స్ అనేది కావాలంటే డైనింగ్ ఏరియాలో కూడా మనం కబోర్డ్స్ అనేది కొంతవరకు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డైనింగ్ రూమ్ చూసాం కదండి, డైనింగ్ రూమ్లో నుంచి మనం కిచెన్లో వెళ్తున్నామండి. కిచెన్లో చూడండి మనకి టైల్స్ అసలు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో, డిఫరెంట్ డిజైన్లో ఈ టైల్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. కిచెన్ మనం చూస్తున్నామండి. కిచెన్ సైజ్ వచ్చే లోపల 7x8 అండి. ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, ఇది కిచెన్ అండి. కిచెన్లో మనకి వాల్స్ అప్ వరకు టైల్స్ డిజైన్స్ ఇచ్చారు బిల్డర్ గారు. ఇక్కడ కిచెన్లో మనకి కబోర్డ్స్ అనేది ప్రొవిజన్ ఇచ్చారు. సో మనము కబోర్డ్స్ అనేది కిచెన్లో ఎలా కావాలంటే మనకు నచ్చిన డిజైన్లో కిచెన్లో కబోర్డ్స్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. కిచెన్ మనం చూసాం కదండి, కబోర్డ్స్కి మంచి ప్రొవిజన్ ఇచ్చారు కిచెన్లో. అలాగే కిచెన్లో నుంచి ఇప్పుడు మనం వాష్ ఏరియా వెళ్తున్నామండి. ఇక్కడ వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా వచ్చి 4 feet ప్లేస్ ఉందండి. ఇక్కడ మనం కిచెన్లో నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వాష్ ఏరియా, ఇక్కడంతా వాషింగ్, బట్టలు, ఏదన్నా ప్లేట్స్ అలాంటివన్నీ క్లీన్ చేసుకోవచ్చు. సో ఈ వాష్ ఏరియా పక్కనే మనకి వెంటిలేషన్ కూడా బాగుందండి. ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, వాష్ ఏరియా నుంచి అవుట్ సైడ్ కూడా వెంటిలేషన్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు మనం డైనింగ్ హాల్లో నుంచి మాస్టర్ బెడ్రూమ్ వెళ్తున్నామండి. జనరల్గా వచ్చి ఇంకా కొద్దిగా ఫైనల్ వర్క్ ఉంది కాబట్టి కొద్దిగా మనకి అలా అనిపిస్తుంది. సో ఇదంతా క్లీనింగ్ అంతా చేసిన తర్వాత, చాలా కబోర్డ్స్ అంతా ఫిక్స్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ 13x10గా బిల్డర్ గారు ఇక్కడ ప్లేస్ మనకి అరేంజ్ చేశారు. తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో మనం ఎలా కావాలంటే అలా ఫాల్ సీలింగ్ అండ్ కబోర్డ్స్ వాస్తు ప్రకారం కబోర్డ్స్ కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము వెస్టర్న్ టాయిలెట్ ఉంది. తర్వాత వాల్స్ చూసారా అండి, టైల్స్ మంచి డిజైన్ వేర్ టైల్స్, ట్యాప్స్ చూడండి, ఈ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాప్స్ అనేది కానీ ఇవ్వటం జరిగింది. షవర్ చూస్తున్నాం మనం. టైల్స్ కూడా ఈ వాష్రూమ్లో మంచి డిజైన్ వేర్ టైల్స్ ఇచ్చారు. ఈ వాష్రూమ్ వచ్చి 4x7గా బిల్డర్ గారు ఇక్కడ వాష్రూమ్ ఫిక్స్ చేశారండి. ఇప్పుడు మనం చూస్తున్నామండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాము మనం. చూడండి, మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చే లోపల 10x10గా బిల్డర్ గారు సైజు రెడీ చేశారు. సో ఇక్కడ మనం వాస్తు ప్రకారం కబోర్డ్స్ అనేది, తర్వాత ఫాల్ సీలింగ్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత బిల్డింగ్కి చాలా అందం వస్తుందండి. ఇప్పుడు చూసేదానికి అలా వాల్స్ ఉన్న లోపల మనకి ఏం పెద్ద తెలియదు, బట్ డైరెక్ట్గా వెళ్ళి చూసి తర్వాత ఈ కబోర్డ్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటే మనకి మంచి అందం వస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్నామండి, చిల్డ్రన్ బెడ్రూమ్లోంచి మనకి ఒక బాల్కనీ వచ్చింది. చూస్తున్నాం చూడండి, బాల్కనీ వచ్చింది. బాల్కనీ కూడా 4.5 feet పెద్ద బాల్కనీ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్లోంచి మనకి మంచి బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు బిల్డర్ గారు. బాల్కనీలో వచ్చి మనకి సైజ్ వచ్చే లోపల 4.5 feet బాల్కనీ సైజ్ ఉంది. ఇక్కడ మనం చైర్స్ వేసుకొని కూర్చునే దానికి మంచిగా వెంటిలేషన్ కూడా బయట చూస్తున్నాము, మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. సో మనం చూస్తున్నాం చూడండి, బాల్కనీలో కూర్చుంటే మనకి ఇలా మొత్తము సీన్ అంతా కనపడుతూ ఉంటుంది. మంచి వెంటిలేషన్ అనేది కూడా బాగుందండి. ఇప్పుడు మనం చూస్తున్నది కామన్ వాష్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ అనేది లేదు, కామన్ వాష్రూమ్ పెట్టారు. ఇక్కడ చూడండి, వెస్టర్న్ టాయిలెట్, తర్వాత వాటర్ గన్స్, తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ పైప్స్, షవరు మనం అంతా చూస్తున్నాము. ఈ వాష్రూమ్లో వెంటిలేషన్ అనేది కూడా అవుట్ సైడ్ వెళ్ళేదానికి మంచి వెంటిలేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఈ కామన్ వాష్రూమ్ 4x7గా బిల్డర్ గారు ఫిక్స్ చేశారండి. చూశారు కదండి, ఇప్పుడు మనం చూసిన అపార్ట్మెంట్ ప్రెస్టేజ్ కన్స్ట్రక్షన్ వారి మిత్ర ప్రైడ్ 2 bedroom అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో మనం అన్ని రకాలుగా ఎలా ఉంది ఏంటి అపార్ట్మెంట్ చూసాము. ఈ అపార్ట్మెంట్ 2 bedroom ఫ్లాట్ వచ్చే లోపల మనకి టోటల్గా బిల్డర్ గారు 45 lakhs కాస్ట్ చెప్తున్నారు. ఇక్కడ వచ్చి అమ్యూనిటీస్ అనేది సపరేట్ ఉంటుందండి ఎక్కడైనా. తర్వాత జిఎస్టీ అనేది కూడా సపరేట్ ఉంటుంది. సో మనకు వచ్చి మంచి రేట్లో ఇక్కడ వచ్చే లోపల సుచిత్ర సర్కిల్కి 3 kilometers దగ్గరలో ఈ అపార్ట్మెంట్ ఉంది. ఎవరైనా ఈ వీడియో చూడండి, మీకేమన్నా డౌట్స్ ఉంటే మా కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, మీకు ఇంకా క్లారిటీగా తెలియజేస్తాం. మీరు ఒకసారి వచ్చి అపార్ట్మెంట్ చూసి ఫైనల్ చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నామండి, ఫస్ట్ ఫ్లోర్లో 102 వెస్ట్ ఫేసింగ్. మనం స్టైర్ కేస్ నుంచి వెళ్తున్నాము. స్టైర్ కేస్ నుంచి వెళ్ళంగానే రైట్ సైడ్ మనం 102 వెస్ట్ ఫేసింగ్ చూస్తున్నాం. ఈ వెస్ట్ ఫేస్ డోర్ ఓపెన్ చేసి మనం లోపల వెళ్ళి ఎలా ఉందో చూస్తాం. మనం ఇప్పుడు చూస్తున్నామండి, ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ 102 ఫ్లాట్. మనం చూడండి 102 ఫ్లాట్లో వెళ్తున్నాము. ఇది హాల్ అండి. ఇది హాల్. టోటల్ ఎస్ఎఫ్టీ ఇది 1060 SFT ప్లేస్ అండి. సో ఇప్పుడు మనం చూస్తున్నది హాల్. హాల్ సైజ్ వచ్చే లోపల 13x10గా ఉందండి. ఇక్కడ మనం కబోర్డ్స్, తర్వాత ఫాల్ సీలింగు మనకి నచ్చిన రకంగా మనకి నచ్చిన డిజైన్లో మనం హాల్లో వచ్చి చేసుకోవాల్సి ఉంటుంది. చూసాం కదండి, మనం హాల్ నుంచి డైనింగ్ ఏరియా వెళ్తున్నాం. ఇప్పుడు వరకు మనం హాల్ చూసాము, డైనింగ్ ఏరియా వెళ్తున్నాము. ఈ డైనింగ్ ఏరియా వచ్చే లోపల 14x10గా బిల్డర్ గారు ఇక్కడ రెడీ చేయడం జరిగింది. ఈ డైనింగ్ ఏరియాలో మనం వచ్చే లోపల ఇక్కడ ఒక సైడ్ కబోర్డ్స్, మనకి నచ్చిన రకంగా కబోర్డ్స్ చేసుకోవచ్చు. అలాగే ఫాల్ సీలింగ్ కూడా వచ్చి మనకి నచ్చిన డిజైన్లో ఫాల్ సీలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డైనింగ్ ఏరియా నుంచి మనం ఇప్పుడు బాల్కనీ ఇచ్చారండి. బాల్కనీ వచ్చి 4.5 feet బాల్కనీ ఇచ్చారు ఇక్కడ. ఈ బాల్కనీలో మనము కూర్చుంటే బయట చూడండి వాతావరణం ఎలా ఉందో, వెంటిలేషన్ అనేది కూడా ఎలా ఉందో మీకు కనపడుతుంది. సో డైనింగ్ ఏరియా నుంచి మనకి మంచి బాల్కనీ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నామండి, డైనింగ్ ఏరియా నుంచి మళ్ళీ మనం కిచెన్లోకి వెళ్తున్నామండి. కిచెన్లో చూస్తున్నాం చూడండి, వాల్స్కి
డిజైన్ వేర్ టైల్స్ వేశారు బిల్డర్ గారు. కిచెన్ అనే లోపల మంచిగా ఫ్రూట్స్ డిజైన్ టైల్స్ అనేది ఫిక్స్ చేశారు. ఇక్కడ కబోర్డ్స్ ప్రొవిజన్ ఇచ్చారు. ఈ కబోర్డ్స్కి మనకి ఏ రకంగా కావాలో మనకి బడ్జెట్ ప్రకారం కిచెన్లో కబోర్డ్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. బిల్డర్ గారు మనకి ఇక్కడ కబోర్డ్స్ ప్రొవిజన్ ఇచ్చారు. సో మనం ఏ రకంగా ఏ బడ్జెట్లో కావాలో ఆ ప్రకారం మనము కబోర్డ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కిచెన్ సైజ్ వచ్చే లోపల 6x10గా ఇచ్చారు. మనకి కిచెన్ సైజు 6x10గా ఇచ్చారండి. కిచెన్లో నుంచి వాష్ ఏరియా వెళ్తున్నామండి. వాష్ ఏరియాలో వచ్చి చూడండి, మనం వాష్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ 4 feet వాష్ ఏరియా అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ వాష్ ఏరియా చూస్తున్నాం మనం ఇప్పుడు చూడండి. ఈ వాష్ ఏరియా నుంచి మంచి వెంటిలేషన్ కూడా మనకి ఇంట్లోకి వస్తుంది. కిచెన్లో కానీ హాల్లో కానీ చూస్తున్నాం చూడండి. వాష్ ఏరియా నుంచి అవుట్ సైడ్ ఎలా ఉందో మంచి వెంటిలేషన్ అనేది ఈ ఫ్లాట్కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మాస్టర్ బెడ్రూమ్. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము. చూస్తున్నారు చూడండి, మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ని చూస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలండి. అలాగే ఫాల్ సీలింగ్ కూడా మనకి నచ్చిన రకంగా ఫాల్ సీలింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ని 13x10గా మనకి బిల్డర్ గారు ప్రొవైడ్ చేశారు. సో మనము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ అయినటువంటి వాష్రూమ్ చూస్తున్నాము. వాష్రూమ్లో చూడండి వెస్టర్న్ టాయిలెట్, తర్వాత వాల్స్కి వచ్చే లోపల డిజైన్ వేర్ టైల్స్ బాగా పైన వరకు వాల్కి ఒక 50% వరకు టైల్స్ అనేది వేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇది వచ్చే లోపల మాస్టర్ బెడ్రూమ్కి వచ్చి వాష్రూమ్ అండి. వాష్రూమ్ సైజ్ వచ్చి 4x7గా బిల్డర్ గారు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నామండి. చూడండి, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చే లోపల 10x10గా బిల్డర్ గారు ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కబోర్డ్స్, తర్వాత ఫాల్ సీలింగు మనము ప్రొవైడ్ చేసుకోవాలండి. మనకి నచ్చిన డిజైన్లో కబోర్డ్స్, ఫాల్ సీలింగ్ మనం చేసుకోవాల్సి ఉంటుంది. మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూసామండి. బట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ అనేది లేదు. ఇప్పుడు మనం చూస్తున్న వాష్రూమ్ వచ్చి కామన్ వాష్రూమ్ అండి. ఇది వెస్టర్న్ టాయిలెట్, తర్వాత ఇక్కడ చూస్తున్నాం వాటర్ గన్స్ అయితేమి, టాప్స్, టైల్స్ చూడండి ఎంత డిజైన్ వేర్గా వాష్రూమ్లో టైల్స్ ఇచ్చారు. ఇది కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ చూసాం కదండి. ఇప్పుడు మనం చూసిన కామన్ వాష్రూమ్ 4x6గా ఇక్కడ మనకి బిల్డర్ గారు ప్రొవైడ్ చేశారు. చూశారు కదండి, ప్రెస్టేజ్ కన్స్ట్రక్షన్ వారి మిత్ర ప్రైడ్ 2 bedroom అపార్ట్మెంట్. ఇప్పుడు మొత్తం డీటెయిల్ అన్నీ మేము చెప్పాము. మీకు ఒక 2 ఫ్లాట్లు చూపెట్టామండి. అలాగే కంప్లీట్ ఈ అపార్ట్మెంట్లో ఇంకా కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. ఒకసారి మీకు తెలియజేస్తాను. మీకు ఏ ఫేస్ కావాలో మీరు ఫిక్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 101 వెస్ట్ ఫేసింగ్ వచ్చి 1060 SFT ఉందండి. ఫస్ట్ ఫ్లోర్లో 102 వెస్ట్ ఫేసింగ్ 1060 SFT ఉందండి. అలాగే 103 ఈస్ట్ ఫేసింగ్ 1060 SFT ఉందండి. అలాగే 104 ఫస్ట్ ఫ్లోర్లోనే 104 ఈస్ట్ ఫేసింగ్లో 1060 SFTగా ఉందండి. సో అలాగే మనకి థర్డ్ ఫ్లోర్లో చూస్తే 301 వెస్ట్ ఫేసింగ్ 1060 SFTగా ఉందండి. అలాగే మనకి ఫోర్త్ ఫ్లోర్లో కొన్ని ఉన్నాయి. అవి ఏంటి మనం ఇప్పుడు చూస్తాము. ఫోర్త్ ఫ్లోర్లో వచ్చే లోపల 401 వెస్ట్ ఫేసింగ్ 1060 SFTగా ఉందండి. అలాగే మళ్ళా 402 వెస్ట్ ఫేసింగ్ 1060 SFT ఉందండి. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాము ఇంకా ఏం ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయో. ఫిఫ్త్ ఫ్లోర్లో 501 వెస్ట్ ఫేసింగ్ 1060 SFTగా ఉందండి. అలాగే ఫిఫ్త్ ఫ్లోర్లో 502 వెస్ట్ ఫేసింగ్ 1060గా ఉందండి. అలాగే మనం చూస్తున్నాము 503 ఈస్ట్ ఫేసింగ్ 1060 SFT ఉందండి. అలాగే 504 ఈస్ట్ ఫేసింగ్ 1060 SFTగా ఈ ఫ్లాట్స్ ఈ అపార్ట్మెంట్లో ఉన్నాయండి.